హాయ్, వెల్కమ్ టు యూటీవీ. భారత్లో కీలక రాష్ట్రాల్లో ఒకటైన బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సర్వసిద్ధమైంది. 243 స్థానాలున్న ఈ రాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్-నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యలో కొన్ని రోజులు మినహా 20 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న నితీష్ కుమార్కు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారగా ప్రభుత్వం వ్యతిరేకతతో గెలుపుబాట పడతామని ఆర్జేడీ, కాంగ్రెస్ మహాఘట్ బంధన్ ధీమాగా ఉంది. తరచూ కూటమి మారుస్తారన్న అప్రతిష్ట నితీష్కు అడ్డంకిగా మారింది. అయితే ప్రధాని మోదీ చరిష్మా చేసిన మంచి పనులు గట్టెక్కిస్తాయని నితీష్ విశ్వాసం. ఎన్డీఏ మహాఘట్ బంధన్ కూటమితో పాటుగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా రావడంతో బీహార్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఏ అంశాలు కీలకంగా మారాయి, ఏ పార్టీ బలం ఎంత, రాహుల్ యాత్ర సక్సెస్ అయ్యిందా, ఫైనల్గా ఈసారి గెలుపు ఎవరిది? లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ మంచి జోష్ మీద ఉంది. అలాంటి ఎన్డీఏకు బీహార్ ఎన్నికలు పెద్ద సవాలుగా మారింది. అక్టోబర్-నవంబర్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార జేడీయూ, బీజేపీ, ఎల్జీపీ, హిందూ హవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మంచ్ ఎన్డీఏ గొడుగు కింద పోటీ చేస్తుండగా విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు మహాఘట్ బంధన్ పేరుతో బరిలోకి దిగుతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్డీఏ పట్టుదలతో ఉండగా బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో సాగుతున్న పాలనకు అంతం పలకాలని ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోనే మహాఘట్ బంధన్ ఎదురుచూస్తోంది. సుదీర్ఘకాలంగా బీహార్ పాలిటిక్స్లో జేడీయూ, బీజేపీ, కాంగ్రెస్లు కనిపిస్తుండగా ఈసారి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ కూడా పోటీకి సిద్ధమైంది. అన్ని పార్టీలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న ప్రతి పార్టీకి ఏదో ఒక రూపంలో కొన్ని సవాళ్లు వెంటాడుతుంటాయి. వాటిని అధిగమిస్తేనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తీరానికి చేరేది. అయితే బీహార్లో నితీష్ కుమార్ 2005 నుంచి మధ్యలో కొన్ని నెలలు మినహా సీఎం పదవిలో కొనసాగుతున్నారు. అయితే మొదటి నుంచి ఎన్డీఏలో కొనసాగిన నితీష్ పార్టీ 2013లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో దాని నుంచి బయటకు వచ్చింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన జేడీయూ అధికారంలోకి వచ్చింది. అయితే 2017లో ఆర్జేడీకి టాటా చెప్పి ఎన్డీఏలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్. ఇక 2020లో జేడీయూ బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను ఎన్డీఏలోని బీజేపీకి 70 స్థానాలు రాగా జేడీయూకి 49 సీట్లు వచ్చాయి. విపక్షంలోని ఆర్జేడీ 75 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 19, సిపిఐ, సిపిఎంలకు 16 స్థానాలు వచ్చాయి. ఇక అదేవిధంగా జేడీయూకి తమ కంటే ఎక్కువ స్థానాలే వచ్చినా సీఎం పదవిని బీజేపీ నితీష్ కుమార్కే కట్టబెట్టింది. ఇక 2022లో బీజేపీతో విభేదాల కారణంగా నితీష్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే 2024లో ఎన్డీఏలో చేరి మరోసారి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్ 9వసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2020లో గెలుపునే మళ్ళీ రిపీట్ చేయాలనే పట్టుదలతో ఎన్డీఏ ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో నితీష్కు ఎదురవుతున్న మొట్టమొదటి సవాల్ ప్రభుత్వ వ్యతిరేకత. దాదాపు 20 ఏళ్లు సీఎంగా ఉన్న నితీష్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. శాంతి భద్రతలను కాపాడారని పేరున్న తరచూ కూటములను మారుస్తారనే పేరు కూడా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు నితీష్ కుమార్ హామీలను ప్రకటిస్తున్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ను 400 రూపాయల నుంచి ఏకంగా 1100 రూపాయలకు పెంచారు. జూలై 1 నుంచి అది అమల్లోకి వచ్చింది. ఈ పెంపు ద్వారా 1 కోటి మంది లబ్ధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో బీహార్కు వరుసగా వరాలు ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 100 కోట్లతో మఖానా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, 50,000 హెక్టార్లకు నీరందించే వెస్ట్రన్ కోసీ కెనాల్కు ఆర్థిక సాయం వంటి వరాలను ప్రకటించారు. గతేడాది బడ్జెట్లోనూ బీహార్లో రోడ్ల అభివృద్ధి, గంగా నదిపై డబుల్ లైన్ వంతెన నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో పాటుగా 60,000 కోట్ల రూపాయల వరాలను కేంద్రం ప్రకటించింది. ఇదే కాకుండా ప్రధాని మోదీకున్న ఇమేజ్ కూడా తమకు మేలు చేస్తుందని ధీమాగా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత బీహార్ ఎన్నికలే మొదటివి. ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 40 స్థానాలకు 30 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వస్తాయని కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. ఆర్జేడీ నేతృత్వంలోనే మహాఘట్ బంధన్ ప్రభుత్వ వ్యతిరేకతే తమ ఆయుధం అంటోంది. నితీష్ తరచూ కూటములను మారుస్తారని, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వాడుకోవాలని ఈ కూటమి భావిస్తోంది. వివిధ సర్వేల్లో సీఎంగా ఎవరు కావాలనే ప్రశ్నకు ఆర్జేడీ, తేజస్వికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ఆ కూటమి పార్టీలు సందిగ్ధంలో ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా ఇంకా ఏమీ తేలలేదు.
ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు తమకు ఎప్పుడు అండగా ఉంటే ముస్లిం ఓటు బ్యాంకు కలిసి వస్తుందని మహాగఠబంధన్ బలంగా నమ్ముతుంది. ఈ కూటమి తర్వాత రాహుల్ గాంధీ ప్రచారాన్ని ప్రారంభించారు. బీహార్లో ఈసీ చేస్తున్న సర్ ప్రక్రియను విమర్శిస్తూ రాహుల్ ఆ రాష్ట్రంలో 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల ఓట్ అధికార యాత్ర చేపట్టారు. ఈసీ లక్షలాది ఓట్లను తొలగించడాన్ని తప్పుబడుతూ ఓటు చోరీ అంటూ బలంగా ప్రచారం చేశారు. అయితే నితీష్ కుమార్ మాత్రం సంక్షేమమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళుతున్నారు. మహాగఠబంధన్ కూడా సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించేందుకు సిద్ధమైంది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈసారి బీహార్ బరిలోకి దిగుతున్నారు. అయితే పీకే పార్టీ ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. గత ఉప ఎన్నికల్లో పీకే పార్టీ ఒక స్థానంలో తప్ప మిగతా స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. అయితే 4 సీట్లలో కలిసి తమ పార్టీ 10% ఓట్లు సాధించిందని ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు. దేశంలో ఎన్నో పార్టీలకు తమ వ్యూహాలతో గెలుపును సాధించి పెట్టినటువంటి కిషోర్కు సొంత రాష్ట్రంలో తమ పార్టీని గెలిపించుకునే అవకాశాలు తక్కువే ఉన్నాయి.